రెండు టర్మ్లు గెలిచిన వాళ్ళు కొందరు, ఫస్ట్ టైం గెలిచిన ఎంపీలు ఇంకొందరు పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాము నియోజకవర్గం పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్నారట ఎంపీలు. మోదీ మానియా, బీజేపీ ఓటు బ్యాంక్, సొంత బలం ఎంతున్నా లోకల్ లీడర్లు, క్యాడర్ స్ట్రాంగ్ ఉండాలని అనుకుంటున్నారట. అందుకే లోకల్ బాడీ పోల్స్ లో సత్తా చాటేందుకు స్థానిక సమరం బాధ్యత తమకే ఇవ్వాలని కోరుతున్నారట ఎంపీలు. బీజేపీలో స్థానిక సమరం బాధ్యత ఎంపీలకేనా? లోకల్ బాడీ పోల్స్ పై పార్లమెంట్ సభ్యుల ఫోకస్. నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. అనుచరులను గెలిపించుకుని సత్తా చాటే ప్లాన్లో ఎంపీలు. ఎంపీల బలమెంతో చూడాలని అధిష్టానం భావిస్తోందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేశారు. మండల స్థాయి నుంచి ఆపై స్థాయి లీడర్లకు శిక్షణ తరగతులు పెట్టారు. వర్క్ షాప్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించింది పార్టీ. దీనిని బట్టి చూస్తే స్థానిక ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంపీలు కూడా తమ పార్లమెంట్ పరిధిలో లోకల్ బాడీ పోల్స్ లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు, మరో 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తమ నియోజకవర్గంలో ఎవరిని సర్పంచులుగా నిలబెట్టాలి, ఎవరికి జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలి, ఎవరిని జెడ్పీ చైర్మన్ ను, ఎంపీపీని చేయాలనే పూర్తి స్వేచ్ఛ తమకే ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారట ఎంపీలు. తమ గెలుపు కోసం ఎవరెవరు కృషి చేశారనేది తమకే తెలుసని, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులు ఎవరనే దానిపై స్పష్టత ఉందని చెప్పారట. తమను గెలిపించిన క్యాడర్, లీడర్లను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునే అవకాశం తమకే ఇవ్వాలని అడుగుతున్నారట. పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంపీపీ, జెడ్పీటీసీలను కూడా కైవసం చేసుకుంటామని ప్రతిపాదన పెడుతున్నారట ఎంపీలు. ఇదే విషయం ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారికంగా ప్రకటించారు. తమ పార్లమెంటుతో పాటు మరో పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా అప్పగించినా గెలిపించే సత్తా తమకు ఉందని ప్రకటించారాయన. అధిష్టానం కూడా బీజేపీ ఎంపీల సత్తా ఏంటో చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారి వారి నియోజకవర్గాల్లో పూర్తి బాధ్యత ఎంపీలకే ఇస్తూ వారి మధ్య కాంపిటీషన్ పెట్టబోతోందన్న చర్చ కూడా సాగుతోంది. ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువ మంది సర్పంచులు గెలిచారు, లోక్సభ పరిధిలో ఎవరు ఎన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు జెడ్పీ చైర్మన్, ఎంపీపీలు కైవసం చేసుకుంటారో చూడాలని భావిస్తోందట. ఇందులో భాగంగా ఎంపీలు అడిగినట్టుగా తమ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పూర్తి బాధ్యత వారికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ మధ్య కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో క్యాడర్, లీడర్ల విషయంలో బండి సంజయ్, ఈటల మధ్య పేచీ నడుస్తోంది. తన అనుచరులే అభ్యర్థులుగా ఉంటారని ఈటల, తనకు తక్కువ ఓట్లు వచ్చేలా పనిచేసిన వారికి టికెట్లు ఎలా ఇవ్వాలంటూ బండి స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చకు దారితీసింది. ఈ ఇష్యూ తర్వాతే ఏ పార్లమెంటు బాధ్యతలను ఆ ఎంపీకి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది అంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు అధికంగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటనే దానిపై కూడా చర్చ నడుస్తోందట. ఈ 2 నియోజకవర్గాల్లో ఎంపీలకు పూర్తి బాధ్యతలు ఇస్తే ఎమ్మెల్యేలను ఎలా సంతృప్తి పరచాలనేది కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. ఇక కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో హుజూరాబాద్ లాంటి సమస్యను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఎంపీలు ఉన్న దగ్గర వారికే బాధ్యతలు అప్పగించి సమస్యలు ఉన్న ప్రాంతాలతో పాటు లోక్సభ సభ్యులు లేని పార్లమెంటు నియోజకవర్గాల్లో 5 మెన్ కమిటీ వేసి అభ్యర్థులను ఖరారు చేయాలనే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం.